అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ది రాజా సాబ్ మూవీ రన్నింగ్ టైం గురించి మనమైతే మాట్లాడుకుందాం. దీని గురించి ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతినే మాట్లాడినాడు. అంటే సినిమా అంతా సేరి 4 గంటలు అయితే తీసినారంట. 4 గంటలు అయితే ఉందంట. 4 గంటలు కట్ చేసి 3 గంటల 3 నిమిషాలకైతే ఫైనల్ వెర్షన్‌ని దింపినారంట. అంటే దీని నుంచి మనకైతే అర్థమైతుంది. ది 'రాజా సాబ్' రన్నింగ్ టైమ్ వచ్చి 3 గంటల 3 నిమిషాలు. 3 గంటల 3 నిమిషాల్లో ఆడియన్స్ చూస్తారా బ్రో అంటే, పక్కా చూస్తారు. ఎందుకంటే 'ప్రభాస్‌కుండే క్రేజ్ మామూలుది కాదు. అదంతా పక్కన పెడితే హర్రర్ మూవీ కాబట్టి, హర్రర్ మూవీ ఎవరైనా సరే 3 గంటలు చూస్తే అసలు వాళ్ళకి టైం ఎలా గడుస్తుందని కూడా తెలీదు. అసలు 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటే ఒక హర్రర్ మూవీ చాలా చిన్నదనిపిస్తుంది. అదే ఒక హర్రర్ మూవీ 3 గంటలు ఉంటే ఇది ఒక లెక్కలో చెప్పాలంటే చాలా అంటే చాలా బావుంటుంది. అసలు ఎవరికీ ఎక్కడ డిస్టర్బ్ అనేది ఉండదు. ఈవెన్ సినిమా బాగుంటే అసలు ఎక్కడ ప్రాబ్లమ్ అయితే ఉండదు. 4 గంటలైతే సినిమా తీసినారంట. అంటే మారుతి చెప్పిండేదేమంటే, పెద్ద హీరోస్‌తో సినిమాలు తీసేటప్పుడు చాలా అంటే చాలా పెద్ద పెద్ద షాట్స్ అయితే తీస్తాము. అందుకే రన్ టైమ్ అయితే పెరుగుతుంది. ఆ 1 అవర్ కట్ చేసి 3 గంటల 3 నిమిషాలైతే రన్నింగ్ టైమ్ అయితే పెట్టారంట. ఓకేనా? అంటే ఇప్పుడు తీసేసిన సినిమా ఇప్పుడు కట్ చేసినారు కదా! 1 అవర్స్ షార్ట్స్. ఈ షార్ట్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయని డైరెక్టర్ మారుతి అయితే చెప్పినాడు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనైతే నాకైతే అనిపిస్తుంది. ఒక హర్రర్ మూవీ. ఇప్పుడు 'పుష్ప 2' ఎంతుంటది? 3 అవర్స్ 21 మినిట్స్ అయితే ఉంది. అవునా కదా! అసలు 3 అవర్స్ 21 మినిట్స్ ఉన్నా కూడా ఎక్కడ బేజారనేది అనిపించదు. ఇది గూడా అంతే. పక్కా నాకైతే 3 అవర్స్ ఉండే ఉండాల. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.